కొట్టిస్తాను. అదేంటి ఉండేది ఇద్దరం కలిసి తిందాం. నువ్వు తినకుండా నేను తిన్నవేంటి? నాకేం తినబుద్ధి కావట్లేదు మాధవ. ఏ ఎందుకని? ఒంట్లో ఏమైనా బాలేదా? మనసు బాగోలేదు. ఏమైంది భూమి? ప్రసాద్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. అంత దూరం ప్రసాద్ వచ్చి చెప్పాడంటే ముందు వెనక ఆలోచించకుండా వచ్చి మాట్లాడాడు. మావయ్య గారు చెప్పింది నిజమే కావచ్చు, కానీ అన్నయ్యకి ఎవరెళ్ళి చెప్తారు? నేనా వెళ్ళలేను. లేదు మాధవ, ఇది నీ సమస్యో నా సమస్యో కాదు, ఇంటి సమస్య. మన మధ్య 100 ఉండొచ్చు, కాని కష్టం వచ్చినప్పుడు అందరం కలిసే ఉండాలి. కలవకపోయినా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవాలి. ఆయనేమి నీకు శత్రువు కాదు, తోడబుట్టిన అన్నయ్య. నిజమే భూమి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు దానికి? ఏం చేయమంటావేంటి మాధవ? మీ అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడంటే చూస్తూ ఊరుకుంటావా? మనం ఇంట్లోంచి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. ఎందుకు మీ అన్నయ్య మాటని కాదని నువ్వు గడప దాటావో నాకు తెలుసు. కానీ ఇప్పుడు మనం పంతాలు పట్టింపులు పక్కన పెట్టి నువ్వు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేనక్కడకా? ఏ, అదేం శత్రువుల ఇల్లు కాదుగా, నువ్వు పుట్టి పెరిగిన ఇల్లు. మీ అమ్మ నాన్న అక్క అన్నయ్య చిన్నప్పటి నుంచి కలిసున్న ఇల్లు. నా మాట విను మాధవ, ఒక్కసారి ఇంటికి వెళ్ళేసి మీ అన్నయ్యకి నిజం చెప్పు. ఆ భానుప్రకాష్ గురించి చెప్పు ప్లీజ్. ఎలా వెళ్ళమంటావు భూమి? ఆ రోజు అన్నయ్య ఇంత దూరం వచ్చి రారా అన్నప్పుడు కూడా నేను వెళ్ళలేదు. ఎందుకు? నీకు అవమానం జరిగిన ఆ ఇంటికి నేను వెళ్ళాను అంటే నీ మీద పడిన నిందని నేను ఒప్పుకున్నట్లే కదా. అది నిందే, అలేఖ్యే కావాలని ఇదంతా చేసిందని అన్నయ్యకి అర్థమైన రోజునే నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను. మాధవ, ఈ పరిస్థితుల్లో నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నా కోసం నువ్వు ఆ ఇంటికి వెళ్ళలేదంటే రేపు ఆస్తంతా పోయి రేపు వాళ్ళంతా రోడ్డు మీదకొస్తే ఎవరు బాధపడేది? మనమేగా. నా మాట విను, ఒకసారి వెళ్ళేసి బావగారితో పరిస్థితి చెప్పు. అవతల వ్యక్తి ఇలాంటోడు, ఆల్రెడీ ఇలాంటి పనులు చేశాడు అని అర్థమయ్యేలా చెప్పు. అతని డబ్బులు అతనికి ఇచ్చేసి ఆస్తి పత్రాలు తీసుకోమని చెప్పు.